ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకొచ్చారు. 21 రోజుల పెరోల్ లభించడంతో జైలు నుంచి విడుదలైన ఆయన యూపీలోని ఆశ్రమానికి వెళ్లారు. డేరా బాబాకు టెంపరరీ రిలీఫ్ దొరికింది. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా. ఆయనకు 21 రోజుల పాటు జైలు నుంచి బయటకు రావడానికి అనుమతి దొరికింది. దీంతో నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం హర్యానాలోని సరహుతక్ జిల్లాలోని సునారియా జైల్లో ఉన్న డేరా బాబా ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలోని డేరా ఆశ్రమానికి వెళ్లారు. 2017లో ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా డేరా బాబా ఉన్నారు. కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు పలు హత్య కేసుల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నారు. అయితే వివిధ కారణాలతో ఇప్పటికే చాలాసార్లు పెరోల్పై బయటకు వచ్చారు. 2 ఏళ్లలో ఆయనకు 7 సార్లు పెరోల్ లభించింది. 4 ఏళ్లలో మొత్తంగా 9 సార్లు పెరోల్పై బయటకొచ్చారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఆయన దాదాపు 50 రోజుల పాటు పెరోల్పై బయటే ఉన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా 21 రోజుల పెరోల్ లభించింది. డేరా బాబా విడుదలను వ్యతిరేకిస్తూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవలే పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఆయనకు పెరోల్ లభించింది.